ఆంధ్రప్రదేశ్లో హిందువుల మనోభావాలు కాపాడవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు అన్నారు. 500 సంవత్సరాల పోరాట ఫలితంగా ఏర్పడిన రామమందిరం ప్రారంభోత్సవానికి సెలవు ప్రకటించకుండా ఉండడం అన్యాయమన్నారు. 22న తప్పనిసరిగా సెలవు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 7,000 మంది స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలు పాల్గొంటున్నారని చెప్పారు. 2 నెలల తర్వాత ఎలాగో జగన్ అధికారం కోల్పోతారని దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్కు వినతి పత్రం సమర్పించామని చెప్పారు. ఎంతో కాలం నుంచి సుమారు 500 సంవత్సరాల పోరాటం ఫలితము 22వ తారీఖున మనం చూడబోతున్నాం. 500 సంవత్సరాల పోరాటంలో 1,75,000 మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. 1,75,000 మంది హిందువులు ఈ రామ జన్మభూమి నిర్మాణం గురించి వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. సో దీనందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా మన కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా అయితే హాఫ్ డే ప్రకటించిందో అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక 11 రోజుల దీక్షతోటి 22వ తారీఖున ప్రారంభోత్సవ కార్యక్రమం చేపడుతున్నారు. దీని అంతటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోకుండా సెలవు ప్రకటించకుండా ఉండటం అనేది ఇది చాలా అన్యాయము, ఇది దురదృష్టకరం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అట్లాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా 22వ తారీఖు నాడు సెలవు ప్రకటించవలసిందిగా కోరుతున్నాం. 7,000 మంది అక్కడ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లైవ్లో 12 గంటల నుంచి లైవ్ కార్యక్రమం ఉంటుంది. దాంట్లో కూడా వీక్షించడానికి ఉంటుంది. ఒక మంచి అనుభూతి ప్రజలందరికీ కూడా కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. అక్కడికి మీరు ఎట్లాగా పోతున్నారు, మీకు ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మిమ్మల్ని మేము బతిమాలుకునే అవసరం మాకు ఉండదు. కనీసం ఇది ఒకటన్నా మీరు వెళ్లే ముందు, అంటే ఇంక 2 నెలలే మీరు అధికారంలో ఉండేది, ఈ 2 నెలల ముందన్న మా యొక్క విజ్ఞప్తిని మీరు కొంచెం స్వీకరించవలసిందిగా, పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. వై నాట్ 175 for 175 అనే మాట ఇప్పుడు 175 సంగతి దేవుడు ఎరుకు. 17 సీట్లతోటి వచ్చిన గొప్పగానే ఉంటుంది. వైఎస్ఆర్ సిపి నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు షర్మిలమ్మ గారు ఏదైతే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారో ఆంధ్ర రాష్ట్రానికి, అప్పుడు ఉంటుంది అసలైన మజాక. ఒకళ్ళ పేరున ఉన్న ఎపిక్ కార్డు, ఐడెంటిటీ కార్డులో ఉన్న ఫోటోని వేరే వాళ్ళతోటి మార్చేసి వాళ్ళని పంపించి ఓట్లు వేసే పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మొదలు పెట్టారో తిరుపతి బై ఎలక్షన్స్ నుంచి